వర్త్ నామా వర్త్. 'నాగబంధం' ట్రైలర్ ఇప్పుడే చూసాననమాట. సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టే ట్రైలర్ అనమాట ఇది. దాదాపు 100,00,00,000 బడ్జెట్‌తో వస్తున్న మూవీ. ఒక ఫ్లాప్ హీరో అని చాలా మంది ట్రోల్ కూడా చేస్తారు. గతంలో పెదకాపు అనమాట. ఎవరు మన శ్రీకాంత్ అడ్డాల గారు. ఇప్పుడు ఆ శ్రీకాంత్ పోతే శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్షన్ మూవీ అంటే దాని గురించి తెలిసిందే కొద్దిగా ఫ్లాప్ అయింది. అలాంటి హీరోతోటి ఇంత భారీ రిస్క్ చేయడం అవసరమా ప్రొడ్యూసర్స్ అడిగితే, ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్ట్‌గా అంటారు. మేము కథను నమ్ముకున్నాం, విజువల్స్‌ని నమ్ముకున్నాం. మా గ్రాండ్‌నెస్ మీరు ట్రైలర్‌లోనే చూసుంటారని చెప్తుంటే నిజంగా. అభిషేక్ రావుని మెచ్చుకోదగ్గ విషయం అనమాట. అందుకంటున్నా వర్త్ నామ వర్త్. నిజంగా ఆయన చెప్పే ఆన్సర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఏందంటే మీరు ఇంత భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నావు గదా! మీకే నమ్మకంతో సినిమా తీస్తారు. నమ్మకం ఏముంది సార్? దేనికి నమ్మకం? గతంలో మహేష్ బాబు గారు 'శ్రీమంతుడు' సినిమా నేనే డిస్ట్రిబ్యూట్ చేసినా, అలాగే 'బ్రహ్మోత్సవం' నేనే చేసినా. దేనికి నమ్మకం ఉంది? ఈ సినిమా ఇండస్ట్రీలో దేనికి నమ్మకం లేదు. నిజంగా చెప్పడం మర్చిపోయినా. ఈ అభిషేక్ మారనామ అనే ఆయన డైరెక్టర్ అనమాట మూవీకి. ఆయన గతంలో ఒక డిస్ట్రిబ్యూటర్ అంట. ఈ ట్రైలర్ విజువల్స్ గాని, ఆ గ్రాండ్‌నెస్ గాని, కాస్టింగ్ గాని, మురళీ గారు అనుకుంటా మళ్ళీ మన 'జగపతి బాబు' గారు చాలా గ్రాండ్ కాస్టింగ్ ఉంది. దానితో పాటు ట్రైలర్ గ్రాండ్‌నెస్ అసల విజువల్స్ గాని, అసలు విజువల్ వండర్ చాలా వరకు హాలీవుడ్ మూవీస్ అంటాం కదా! విజువల్ వండర్. ఈ 100,00,00,000 బడ్జెట్‌లో ఇంత భారీగా తీయడం అనేది నిజంగా అసలు నామాన్ని మెచ్చుకోవాల్సిన విషయం అనమాట. అందుకే అంటున్నా మళ్ళీ మళ్ళీ అంటున్నా వర్త్ నామా వర్త్. నీ 100,00,00,000 భారీ ప్రాజెక్ట్ అసల నీ కష్టం ఆ ట్రైలర్‌లో డెఫినిట్‌గా కనిపిస్తుంది అసల. ఆల్ యాక్టర్స్ కష్టం కూడా నిజంగా 'నభా గారు' గాని, 'విరాట్ కర్ణ' గారు గాని ఈళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ వీటన్నిటికన్నా మనం మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ కన్నా కూడా ప్రొడ్యూసర్‌ని మెచ్చుకోవచ్చు. ఆయన డేర్ చేసిన విధానం అన్నమాట. అసలు 100,00,00,000 పెట్టాడంటే దాదాపు 20,00,00,000 అనుకున్నాను ఫస్ట్ బడ్జెట్. అసలు దాని గ్రాండ్‌నెస్‌కి, ఆ మూవీకి సంబంధించిన ఆ వాల్యూస్‌కి, విజువల్స్‌కి ఇన్ని కోట్ల బడ్జెట్ అయిందంటారు. డెఫినిట్‌గా జూలై 3 తారీఖు రిలీజ్. నేను ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నా. నిజంగా జూలై 3 కోసం ఇప్పుడు గతంలోనే ఈ వారం మరి టూ మచ్ అన్నమాట. 5 సినిమాలు ఒకేసారి బద్దలైనట్టు. రేపు జూలైలో కొంచెం ఫ్రెష్ ఫీల్ అయ్యిద్ది. ఈ సినిమా కోసం నిజంగా చెప్తున్నాను. ఆ గ్రాండ్‌నెస్‌ని మీరు ఫీల్ అవ్వండి. జూలై 3 తారీఖు వెయిట్ చేయండి. సినిమా నచ్చితే డెఫినిట్‌గా అందరం ఎంకరేజ్ చేస్తాం. అందుకే ముందే చెప్తున్నా సినిమా కోసం వెయిట్ చేయండి అబ్బా! ట్రైలర్‌లోని వాళ్ళు విజువల్స్ వాళ్ళ గ్రాండ్‌నెస్ చూపిస్తారు. చూద్దాం మూవీ ఏమాత్రం బావుంటది. చాలా మంది ఫ్లాప్ హీరోకి ఇంత డబ్బులు పెట్టడం అవసరమా అని అంటారు. వాళ్ళ మ్యాటర్ పక్కన పెట్టేసేయండి. ఆ ట్రైలర్ మాత్రం చూడండి. ట్రైలర్ చూడండి. అసలు అభిషేక్ రామాని ఇక్కడ పెట్టేయొచ్చు మనం. దాని ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా పైన పెట్టొచ్చు. వాళ్ళ కాస్టింగ్ కూడా మొత్తం డెఫినిట్‌గా ఆల్ యాక్టర్స్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని ఇక్కడ సపోర్టింగ్ రోల్స్ గాని ప్రతి ఒక్కళ్ళది ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోతుందన్నమాట. పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఒక పర్ఫెక్ట్ మూవీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్, పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కలిసి చేసిన మూవీని ఇదొక పర్ఫెక్ట్ నాగబంధం లాగా నాకైతే అనిపిస్తది. డెఫినిట్‌గా ఈ సినిమా ట్రైలర్‌లోనే క్లైమాక్సే అసలు మూవీలో సీట్‌కి ఎడ్జ్ కూర్చొని ఎలా చేస్తుంది అసలు మూవీ గ్రాండ్ లెవెల్స్ ఇస్తుందన్నమాట ట్రైలర్. చాలా బాగా అనిపించింది. మెయిన్‌గా ఇది ఒక హ్మ్. బ 'బ్రహ్మపుష్పం' గురించి ఈ ట్రైలర్‌లో మనకు చాలా డీటెయిల్స్ ఇచ్చారనమాట. అసలు నేను ఎక్కడ కూడా రివీల్ చేసేదలుచుకోవట్లేదు. ఎందుకంటే దీంట్లో ఆ ట్రైలర్‌లో ఉన్న విజువల్స్‌ని, ఆ ట్రైలర్‌లో ఉన్న గ్రాండ్‌నెస్‌ని నేను ఫస్ట్ టైమ్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి సినిమాని అనలైజ్ చేశాననమాట. మీకున్న దీనికి అర్థమేంటి? దానికి అర్థమేంటి? నేను ప్రతీది చెప్తుంటా. ఫస్ట్ టైమ్ ట్రైలర్ ఆ విజువల్స్‌ని, ఆ గ్రాండ్‌నెస్‌ని వాళ్ళ డెడికేషన్‌ని మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఆ ట్రైలర్ అనేది ఎవ్రీబడి చెప్పిన మీ సినిమాకి అంత ఫ్రెష్ ఫీల్ అవ్వకపోవచ్చు. చాలా వరకు డెఫినిట్‌గా మీకోసం సినిమా చూసినప్పుడు ప్రతి డీటెయిల్స్ ఇస్తా. కానీ స్టోరీ ఎక్కడ స్పాయిల్ చేయకుండా. ఫస్ట్ టైమ్ ట్రైలర్ చెప్తున్నా కదా! వాళ్ళ విజువల్స్‌ని, వాళ్ళ గ్రాండ్‌నెస్‌ని, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్‌ని, వాళ్ళ డైరెక్షన్‌ని, వాళ్ళ స్క్రీన్ ప్లేని అలాగే వాళ్ళ యాక్టింగ్‌ని, వాళ్ళ కాస్టింగ్‌ని ఎవ్రీవన్ అన్నమాట. ఒక పర్ఫెక్ట్ మూవీకి ఒక పర్ఫెక్ట్ డెవలప్, ఒక పర్ఫెక్ట్ కాస్టింగ్, ఒక పర్ఫెక్ట్ మూవీ రెడీ కావడానికి తయారైంది ఈ అభిషేక్ నామా చేస్తున్న 'నాగబంధం'. డెఫినిట్‌గా చెప్తున్నా కదా! వర్త్ నామా వర్త్. నీ కష్టానికి తీర్పు 3 తారీఖున జూలై 3 తారీఖున వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మేము నీకు హిట్ ఇవ్వడానికి నాకైతే నచ్చిందబ్బా. నేనైతే డెఫినిట్‌గా సినిమా చూస్తా. ఈ సినిమా నెక్స్ట్ డేనే నేను డెఫినిట్‌గా 3 కాదు 4 తారీఖు నేను రివ్యూ చేస్తా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రోజు నేను డెఫినిట్‌గా చానా వరకు చానా మూవీస్‌కి రివ్యూ ఇవ్వననమాట. ఏదో చాలా ఆర్డర్‌లు ఎక్కువ మూవీస్ ఉంటాయి తప్ప లైన్‌గా ఇస్తా గాని. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమాని అలాగే వదిలేసాను. ఎందుకంటే నెక్స్ట్ డే సినిమాకి రివ్యూ ఇవ్వడం అనేది నా నా పద్ధతనమాట అది. ఓకే. ఈ అభిషేక్ నామ చేసిన మూవీ అయితే వర్త్ నామా వర్త్. 'నాగబంధం' ట్రైలర్ గాని, ఎవ్రి విజువల్స్ గాని, ఎవ్రి గ్రాండ్‌నెస్ గాని మూవీలో ప్రతీది బాగా అనిపిస్తుంది. వాళ్ళ కష్టాన్ని మనం మెచ్చుకోవచ్చు. అలాగే నవీన్ నరేష్ గాని, హీరో గాని, ఎవరు 'విరాట్ కొన్న' గాని, డైరెక్టర్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే. పేరు కొంచెం మర్చిపోయాను. మనకు తెలిసిందే గదా! ట్రైలర్ మనం ఎండింగ్ వచ్చేలోపు ఏదో ఒక పేరు మర్చిపోవాల్సిందే. నాకైతే బాగా అనిపించిందబ్బా! మీకు ఈ గ్రాండ్‌నెస్‌ని, ఈ విజువల్ వండర్‌లోకి మీరు ఎలా ఎళ్ళాలనుకుంటారు? మీరు ఈ గ్రాండ్‌నెస్‌ని ఎలా ఫీల్ అవ్వాలనుకుంటారు? ట్రైలర్‌లో చాలా ఉన్నాయి అబ్బా! ఇది నాగబంధం గురించి, మన పద్మనాభ టెంపుల్ గురించి, ఈ బ్రహ్మపుష్పం గురించి అమ్మ ఎన్ని ఉన్నాయి అసల. బాలయ్య బాబు గారన్నట్టు
దాచిపెట్టిర్రు. కుప్పలు దాచిపెట్టిర్రు ఈ ఒక్క మూవీలోనే. ఎన్ని గాని మూడోసారి దండయాత్ర చేస్తున్నట్టు అసలు మన కోసం ఒకటి మించి ఒకటి ఈ మూవీలన్నీ కలిసి మన మీద దండయాత్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా గదా! మొత్తం కుప్పలు దాచిపెట్టిర్రు. మన బాబాయ్ ఎల్లయ్య బాబు గారన్నట్టు కుప్పలు దాచిపెట్టి మన మీద ఆ మూవీ‌కి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అటాక్ అంటే ఇది మామూలు అటాక్ గాదు. నీకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి ఒక అటాక్ అన్నమాట. నిన్ను కొత్త విజువల్ వండర్‌లో తీసుకెళ్ళి ఒక అటాక్ అన్నమాట. ఈ మూవీ కోసం డెఫినెట్‌గా చెప్తున్నా గదా! మీతో పాటు నేను గూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నాతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చూసి మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. వీడియోతో మళ్ళీ ఇంకొక అంతవరకు బాయ్.